నార్త్ ఆఫర్స్ కోసం ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నార్త్ భామలు సౌత్ ఆఫర్స్ కోసం క్యూలో ఉన్నారు. టాప్ బ్యూటీస్ కూడా దక్షిణాదిలో సినిమా ఛాన్స్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఏదో ఒక సినిమా చేయటం కాదు, బిగ్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. ముఖ్యంగా RRR స్టార్స్ తో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నారు నార్త్ బ్యూటీస్. RRR సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ క్యూటీ ఆలియా భట్. ఈ సినిమాలో ఆలియా తెర మీద కనిపించింది కొద్దిసేపే అయినా దక్షిణాది ప్రేక్షకులు ఆమెకు గ్రాండ్ గా వెల్కమ్ పలికారు. ఇప్పుడు RRR స్టార్ ఎన్టీఆర్ మూవీతో సౌత్ ఎంట్రీ ఇస్తున్నారు జాన్వీ కపూర్. ఎన్టీఆర్ కు జోడీగా నటిస్తున్న దేవర సెట్స్ మీద ఉండగానే మరో RRR హీరో రామ్ చరణ్ మూవీలో ఛాన్స్ కొట్టేశారు జాన్వీ. బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీని హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. జాన్వీ బాటలోనే నడుస్తున్నారు ఆలియా భట్. RRRలో రామ్ చరణ్ కు జోడీగా నటించిన ఆలియా ఇప్పుడు ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వార్ 2లో ఎన్టీఆర్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది. కెరియర్ స్టార్టింగ్ లో అచ్చమైన తెలుగమ్మాయిలా పద్ధతిగా కనిపించిన అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు ట్రెండ్ మార్చారు. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అనిపించుకునేందుకు కష్టపడుతున్నారు. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, సోషల్ మీడియాలోనూ అదే స్టైల్ ఫాలో అవుతున్నారు. అయితే ఈ మార్పుకు కారణమేంటో రివీల్ చేశారు అనుపమ. వరుస హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న అనుపమ ఇప్పుడు మరింత జోష్ తో దూసుకుపోతున్నారు. కెరీర్ మంచి ఫామ్ లోకి రావడంతో ఈసారి గాడి తప్పకుండా ఉండేలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ క్రియేట్ అయిన ఆన్ స్క్రీన్ ఇమేజ్ ని చెరిపేసుకునేందుకు కష్టపడుతున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో ఎక్కువగా లంగా ఓణీల్లో కనిపించిన అనుపమ ఇప్పుడు మోడ్రన్ లుక్స్ లో అదరగొడుతున్నారు. హోమ్లీ ఇమేజ్ ని పక్కకు పెట్టేసి బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అనిపించుకుంటున్నారు. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న టిల్లు స్క్వేర్ మూవీలో నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో గ్లామర్ షో చేశారు ఈ బ్యూటీ. ఈ రేంజ్ లో మారడానికి కారణం ఏంటో కూడా రివీల్ చేశారు అనుపమ. కెరీర్ స్టార్టింగ్ లో కొన్ని లిమిటేషన్స్ వల్ల డిఫరెంట్ క్యారెక్టర్ చేయలేకపోయా అన్నారు. ఇప్పుడు ఏ ఇబ్బందులు లేకపోవడంతో గత 3 ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్నానని చెప్పారు. అలా ఓకే చేసిందే టిల్లు స్క్వేర్ అని ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తుందంటున్నారు. డీజే టిల్లు మూవీలో టిల్లు క్యారెక్టర్ ఎంత పాపులర్ అయిందో హీరోయిన్ రాధిక క్యారెక్టర్ కూడా అంతే పాపులర్ అయింది. రాధికగా నేహా శెట్టి పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. ఇప్పుడు సీక్వెల్లో అనుపమకు ఛాన్స్ రావడంతో అమ్మడి ఖాతాలో మరో హిట్ పడినట్టే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందులో ఉన్న కంగనా తిరిగి కెరియర్ ను గాడిలో పెట్టుకునే ప్లాన్ లో ఉన్నారు. రీసెంట్ టైమ్స్ లో ఈ బ్యూటీ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. అందుకే తన కెరియర్ ను మలుపు తిప్పిన ఒక స్టార్ హీరోతో కలిసి సినిమా చేసేందుకు ఓకే చెప్పారు ఈ బ్యూటీ. మరి ఈ హిట్ కాంబినేషన్ అయినా కంగనా కెరియర్ ను గాడిలో పెడుతుందేమో చూడాలి. ఒకప్పుడు 100 కోట్ల క్లబ్లో వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. మణికర్ణిక సినిమా తర్వాత ఈ బ్యూటీ నటించిన ఒక్క మూవీ కూడా సక్సెస్ కాలేదు. మణికర్ణిక సినిమా విషయంలో ఎన్నో వివాదాలొచ్చాయి. అయినా ఆ సినిమాకు స్వయంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి సక్సెస్ అయ్యారు కంగనా. కానీ ఆ తర్వాత ఒక్క హిట్ కూడా సాధించలేకపోయారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ధాకర్, బయోపిక్ తలైవి, కమర్షియల్ ఎంటర్టైనర్ చంద్రముఖి 2, పేట్రియాటిక్ మూవీ తేజస్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తడబడ్డాయి. ఈ సినిమాలు దారుణంగా ఫెయిల్ అవ్వడంతో ఆ ఎఫెక్ట్ కంగనా మార్కెట్ మీద కూడా పడింది. దీంతో డ్యామేజ్ కంట్రోల్ మీద దృష్టి పెట్టారు ఈ బ్యూటీ. ప్రెజెంట్ ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న కంగనా సైలెంట్ గా మరో మూవీలో కూడా నటిస్తున్నారు. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ రూపొందిస్తున్న ఒక సినిమాలో కంగనా లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కంగనాకి జోడీగా బ్లాక్ బస్టర్ మూవీ తను వెట్స్ మనులో స్టార్ మాధవన్ హీరోగా నటిస్తున్నారు. తలైవి సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఆ సినిమా దర్శకుడు ఏఎల్ విజయ్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు కంగనా. అందుకే ఆ డైరెక్టర్తో మరో మూవీ అనగానే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఓకే అనేశారు. మరి ఈ కాంబో కంగనా కెరియర్ను గాడిలో పెడుతుందేమో చూడాలి. కాలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ టఫ్ టైమ్స్ ఫేస్ చేస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ సినిమాలో పాన్ ఇండియా హిట్ అందుకున్న ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఇంతకీ విక్రమ్ ను అంత ఇబ్బంది పెడుతున్న సమస్య ఏంటి? దానికి కారణం ఏంటి? కాలీవుడ్ స్క్రీన్ మీద ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి హీరో విక్రమ్. పొన్నియిన్ సెల్వన్ తో సూపర్ హిట్ అందుకున్న విక్రమ్ తన నెక్స్ట్ సినిమాల రిలీజ్ విషయంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తయిన 2 సినిమాలు రిలీజ్ విషయంలో తంటాలు పడుతున్నాయి. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చాలా కాల క్రితమే ధ్రువ నక్షత్రం సినిమా చేశారు విక్రమ్. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆర్థిక సమస్యలతో ఏళ్ల తరబడి వాయిదా పడుతోస్తోంది. PS2 రిలీజ్ తరువాత ధ్రువ నక్షత్రం టీంలో కదలిక కనిపించినా ఇంతవరకు రిలీజ్ మాత్రం కాలేదు. ఇప్పుడు తంగలాన్ విషయంలోనూ పరిస్థితి అలాగే ఉంది.
ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులవుతున్నా రిలీజ్ డేట్ పై క్లారిటీ రావడం లేదు. ముందు డిసెంబర్ అన్నారు, తరువాత పొంగల్ అన్నారు, ఆ తరువాత రిపబ్లిక్ డే కి పోస్ట్ పోన్ చేశారు, ఆ తరువాత ఇండెఫినెట్ గా వాయిదా వేశారు. తాజాగా రిలీజ్ విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు మేకర్స్. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సెన్సార్ కు వెళ్తుందని చెప్పిన దర్శకుడు రిలీజ్ మాత్రం ఇప్పట్లో ఉండదని తేల్చేశారు. ఎలక్షన్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నామని, ఎన్నికలు పూర్తయిన తరువాతే సినిమా రిలీజ్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంత రిస్క్ చేయడానికైనా రెడీ అంటున్నారు కొంతమంది నటులు. కథ డిమాండ్ చేస్తే లైఫ్ రిస్క్ చేసే విషయంలోనూ తగ్గేదేలే అంటున్నారు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఒక బాలీవుడ్ మూవీ విషయంలో ఇలాంటి రిస్కే చేశారు ఓ బాలీవుడ్ స్టార్. స్వతంత్ర సమరయోధుడు వీర సావర్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా స్వతంత్ర వీర్ సావర్కర్. రణదీప్ హుడా లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాని ఆయనే స్వయంగా డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం లైఫ్ రిస్క్ చేశారు రణదీప్. తెర మీద సావర్కర్లా కనిపించేందుకు భారీగా బరువు తగ్గి బక్కచిక్కిపోయారు. తాజాగా సినిమాలో తన లుక్ కి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియా పేజ్లో షేర్ చేశారు రణదీప్. ఆ ఫోటోలో ఎముకల గూడులో ఉన్న రణదీప్ ని చూసి షాక్ అవుతున్నారు ఆడియన్స్. రణదీప్ ఇలాంటి రిస్క్ చేయడం ఇదే మొదటిసారేం కాదు. గతంలో సరబ్జిత్ సినిమా కోసం కూడా ఇదే సాహసం చేశారు. పాకిస్తాన్ జైల్లో మగ్గిపోతున్న వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో తన లుక్ కోసం ఎవరూ చేయని సాహసం చేశారు. రీసెంట్ గా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఇలాంటి రిస్కే చేశారు. ఆడు జీవితం సినిమాలో ఎడారిలో చిక్కుకుపోయిన బానిస పాత్రలో నటించేందుకు 31 కిలోల బరువు తగ్గారు. ఆ లుక్ లోనే మండే ఎండల్లో ఎడారిలో షూటింగ్ లో పాల్గొన్నారు. హీరోలో ఇలాంటి రిస్క్ చేసే ధైర్యం ఇచ్చిన నటుడు విక్రమ్. ఈ సినిమా కోసం భారీగా బరువు తగ్గి షాకింగ్ లుక్ లో కనిపించారు విక్రమ్. ఆ సినిమా సమయంలో ఆయన ఆరోగ్యం విషయంలోనూ చాలా రూమర్స్ కూడా వినిపించాయి. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.